హలో అండి. గుడ్ మార్నింగ్. వీడియో ఏంటి అనేది థంబ్‌నెయిల్ చూడగానే గెస్ చేసుంటారు కదండీ! మాట్లాడదాం టాపిక్ గురించి. సో, ఈరోజైతే వర్షంతో డే స్టార్ట్ అయిందనమాట. పెద్ద వర్షం ఏమి కాదు కానీ నేల తడిచేంత పడింది. మళ్ళీ మే నెలలో ఉన్నట్టున్నాయండి ఎండలు. హీట్ కూడా అలానే ఉంది. ఇలా చిన్న చిన్న వర్షం కాకుండా కాస్త పెద్ద వర్షాలు పడితే వెదర్ కూల్ అవుతదేమో చూద్దాము. మనకి ఎండలు ఎక్కువైనా అబ్బో అంటాము. వానలు ఎక్కువ పడినా చిరాకు పడతాము. ఏది ఉన్నా సమస్య అనమాట. అప్పటికప్పటికి అవి నచ్చవు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. వర్క్ చేసుకుంటూ అయినా జస్ట్ వినండి చాలు. వీడియో అంటే చూడాల్సిన అవసరం లేదు. అంటే నేను ఒపీనియన్ షేర్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ వినండి చాలు. ఈ మధ్య కాలంలో శ్రావణ మాసం వచ్చిందంటే పెద్ద హడావిడి కనిపిస్తుంది కదండీ! సోషల్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో చూసి పక్కవాళ్ళు కావచ్చు. ఇక నేను ఇంకొకరి గురించి మాట్లాడాలి అని అనుకోవట్లేదు కానీ, మనం ఎంత సింపుల్‌గా, ఈజీగా, ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చో మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ చేసుకునేది ఎందుకండి? ప్రశాంతత కోసం, హ్యాపీనెస్ కోసం, ఒక పాజిటివ్‌నెస్ పెంచుకోవడం కోసం, మెయిన్‌గా దేవుడికి దగ్గరవ్వడం కోసం. ఈ మధ్య కాలంలో ఈ ఆడంబరాలతో ప్రశాంతత, పాజిటివ్‌నెస్ ఏమో కానీ హడావిడి, కంపారిజన్స్ ఎక్కువైపోతున్నాయి. వాళ్ళని చూసి, వీళ్ళని చూసి మనము అలానే చేసుకోవాలి, అలా చేసుకుంటేనే పూజా ఫలితం అన్నట్టు అయిపోతుంది జనాల మైండ్‌సెట్ అంతా. అసలు మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది మన ఇంటి పరిస్థితులు. అందరి ఇళ్లల్లో సిట్యుయేషన్స్ ఒకలా ఉండవు. ఒకరింట్లో సపోర్ట్ బాగా ఉంటుంది, ఇంకొకరికి ఉండదు. సో, ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కనుక మన ఇంటి సిట్యుయేషన్స్ బట్టి మనకి కుదిరినంతలో ప్రశాంతంగా, తృప్తిగా పూజ చేసుకోవాలి. ఇక్కడ పరిస్థితులు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కదండీ! కొంతమందికి చిన్నపిల్లలు ఉంటారు. ఇంకొందరికి హెల్త్ బాలేని వాళ్ళు ఉంటారు. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా! హెల్త్ బాలేని వాళ్ళు అలా. ఇంకొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా. సో, నేనైతే ఈరోజు ఇక్కడ ఎగ్జాంపుల్ పిల్లల గురించి చెప్తున్నానండి. సో, ఇదంతా ఎందుకు అంటే ఈ ఆడంబరాలతో మనము ప్రశాంతంగా పూజ చేసుకోలేకపోతున్న ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతున్నాం అనమాట. అలా చేయలేకపోతా అంటే దేవుడి దగ్గర, ఇటు ఇంట్లో అటు ఇటు చేసుకోలేక కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయి గందరగోళం అయిపోతా ఉంది. దానికోసం అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. సో, నేనైతే ఇక్కడ పిల్లల గురించి చెప్తాను అని అనుకుంటున్నాను కదా! సో, ఇప్పుడు మన ఇంట్లో ఒక 5 ఇయర్స్ లోపు పిల్లలు ఉన్నారనుకోండి. వాళ్ళు ఈ మినిట్‌లో ఉన్నట్టు నెక్స్ట్ మినిట్‌లో ఉండరు. ఒక్కొక్కసారి చిరాకుగా ఉండి ఏడుస్తూ ఉంటారు. ఇంకొన్ని సార్లయితే మనల్ని పక్కకు కూడా వెళ్ళనివ్వరు. వాళ్ళ దగ్గరే ఉండాలి అన్నట్టు ఉంటారు కదా! అలాంటి టైంలో మనం అవతల వాళ్ళు చేసినట్టే ఆడంబరంగా చేయాలి. లేదా వాళ్ళు ఇన్ని నైవేద్యాలు చేశారు, నేను చెయ్యాలి అనుకుంటే అవుతదా? మీ సిట్యుయేషన్ బట్టి ఒక్క నైవేద్యం చేసి పెట్టినా చాలు. అన్ని నైవేద్యాలు చేసే టైంకి బదులు మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు కదా ప్రశాంతంగా. వాళ్ళంత బాగా అలంకారం చేశారు, నేను ఇంతే చేయాలి అని కాకుండా నీకు కుదిరినంతలో అమ్మవారిని అలంకరించుకొని నువ్వు లక్ష్మీదేవిలాగా రెడీ అయ్యి పూజ చేసుకోండి. ఇక్కడ నేను అలంకారాలు, నైవేద్యాలు చెయ్యొద్దు అని చెప్పట్లేదు. నెగిటివ్‌గా తీసుకోవద్దు దీన్ని. కొంతమంది ఎలా ఉంటారంటే అన్నీ బాగా చేసేయాలి అని అనుకుంటారు కానీ చేయలేరు. అంటే చేయలేని పరిస్థితుల్లో ఉంటారనమాట. చెయ్యలేనులే అని సర్దుకోరు. మళ్ళీ చేయలేకపోయానే అనే బాధలో ఉంటారనమాట. అటో ఇటో డెసిషన్ డిసైడ్ అయిపోరు. అటు చేయలేకపోయానని ఫీల్ అవుతా ఉంటారు. చేయాలనే ఆలోచనలో ఉంటారు. ఏది చేయకుండా బాధపడతా ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నానండి. మెయిన్ నా మైండ్ సెట్ కూడా ఇంతే అనమాట. సో, నాలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా! వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నాను. మీరు అన్నీ చేయాలి అనే ప్రాసెస్‌లో కొంచెం అనీజీగా ఫీల్ అయ్యి, చిరాకు పడి, చేయాలనుకున్న వాటిలో ఒకటి చేయలేకపోయినా బాధపడి, పూజా టైంకి మనసు, మైండు ప్రశాంతంగా లేకుండా అమ్మవారి ముందు కూర్చున్నా ఏం లాభమండి? ప్రశాంతత లేని పూజ ఎందుకు? దేవుడు ఎప్పుడు ఇలానే చేయాలి, ఇన్ని నైవేద్యాలు పెట్టాలి అని అడగడు కదా! మీరు ఎంత భక్తిగా చేస్తున్నారు అనేదే చూస్తాడు. అన్నిటికన్నా, అందరికన్నా మీ సిట్యుయేషన్ తెలిసింది ఆ భగవంతుడికే, ఆ అమ్మవారికే. సో, ఇక్కడ ఎంత బాగా చేశాము అన్నది కాదు. ఎంత ప్రశాంతంగా, తృప్తిగా పూజ చేసుకున్నాము అన్నదే ఇంపార్టెంట్. నువ్వెంత బాగా చేసినా, ఇంకా బాగా చేసుంటే అని ఫీల్ అయ్యావనుకోండి, నువ్వు సాటిస్ఫై అవ్వవు. కానీ సింపుల్‌గా చేసుకున్న, తృప్తిగా అనిపించింది అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. సో, మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంతా కూడా.
నేను మెయిన్‌గా నా ఎక్స్‌పీరియన్స్ అండి ఇదన్నీ. మా బాబు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను అంతే ఇందాక చెప్పినట్టు కన్‌ఫ్యూషన్ బాగా చేసేయాలి అని అనిపిస్తా ఉంటది. కానీ చేయలేననమాట. సో, ఇట్లా అవి చేసేయాలి, ఇవి చేసేయాలి, ఇలానే చేయాలి అనుకోని పూజ టైంకి ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చేసి చిరాకు పడిపోయి అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు కార్చుకుంటూ అంటే ఆ చిరాకులో, బాధలో కళ్ళల్లో నీళ్లు కార్చుకుంటూ పండుగ రోజు ఇలా అయ్యింది అని బాధపడుతూ ఇవన్నీ ఫేస్ చేసి వచ్చాననమాట. అందుకని షేర్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడైతే వీడియో షేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంతమందికి అంటే ఇట్లా నాలాగా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇట్లా కన్‌ఫ్యూషన్ లేకుండా ఒక్కరన్నా చేంజ్ అవుతారని నా ఆశ అంతే. అలా ఒక్కరు చేంజ్ అయినా హ్యాపీ కదండీ! ఎందుకు అంటే దేవుడు ఎక్కడికి వెళ్ళడండి. మనమే అంతా హడావిడి చేస్తూ ఉంటాము. సో, ఎప్పుడూ కూడా మనకి ఆ టైంకి ఎలా కుదిరితే అలా తృప్తిగా పూజ చేసుకోవటం బెటర్ అనమాట. అది లేదు, ఇది లేదు అని అంటే ఏమంటారు అసంతృప్తిగా కాకుండా ఎంతవరకు మనం చేసుకోగలమో ఉన్న దాంట్లో ఈ రోజుటికి ఇది కుదిరిందా? ఓకే. ఇంతవరకు మనం సాటిస్ఫై అయిపోయి పూజ ఏదైనా కానివ్వండి పూజ దగ్గరే కాదు ఏదైనా అంతవరకు మనం సాటిస్ఫై అయిపోయామనుకోండి హ్యాపీగా ఉంటాం లైఫ్‌లో. కానీ మనం అంటే జనాల మైండ్ సెట్ అలా ఉండదు కదా! లేనిదే కావాలి అని అనిపిస్తూ ఉంటది. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో చెయ్యాలి అని చెప్పి. ఇక్కడ మనం పూజ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పూజ దగ్గరికి వచ్చేస్తే అంతా హడావిడి పడి పూజ దగ్గరికి వచ్చేసరికి చిరాగ్గా చేసుకోవడం కంటే మనకు కుదిరినంతలో సింపుల్ అండ్ ఈజీగా పూజ చేసుకుంటే ఆ రోజంతా ఎంత పాజిటివ్‌గా అనిపిస్తూ ఉందండి. మనిషికి తృప్తి అనేది కొంత అంటే అన్నిట్లో కాకపోయినా కొన్నిట్లో అయినా ఉండాలి. సో, మెయిన్ పూజ దగ్గరకొచ్చేటప్పటికి ఇంతవరకు చేసుకోగలిగాను అని తృప్తి పడితే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది. మీకు కుదిరితే అన్నీ సపోర్ట్ అంతా ఇంట్లో బాగుంటే హ్యాపీగా అన్నీ చేసుకోండి. కుదరని పక్షంలో ఇలా కూడా చేసుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నాను. ఫైనల్‌గా ఒకటి చెప్తానండి. మా ఓనర్ ఆంటీ ఎప్పుడు నాతో ఒక మాట చెప్తా ఉంటారు. మనం ఇంట్లో బాధ్యతలు సరిగ్గా చేస్తే వాళ్ళకి అన్ని టైంకి సమకూరిస్తే భగవంతుడికి సేవ చేసినట్లే అని. అంటే ఎప్పుడు భగవంతుడికి పూజ చేయొద్దా అంటే ఇంట్లో వాళ్ళని బాధ్యతల్ని గాలికి వదిలేసి పూజలు పునస్కారాలు చేసిన దేవుడు కూడా మెచ్చడు అని అంటూ ఉంటారు. సో, ఎందుకో ఈ విషయం ఇక్కడ షేర్ చేసుకోవాలి అనిపించింది కొన్ని వినిన తర్వాత. ఫైనల్‌గా ఇదే షేర్ చేసుకోవాలనుకున్నాను. నాలాగా కన్‌ఫ్యూషన్‌లో ఉండేవాళ్ళు కొంచెమైనా మారతారని. అలా మారితే హ్యాపీ అండి. నేను చెప్పింది నిజం అనిపిస్తే కమెంట్ చేయండి. యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. తప్పుగా మాట్లాడాను అనిపిస్తే ఫర్గివ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.